ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అలపర్తి విద్యాసాగర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యాసాగర్ పేరును అన్ని జిల్లాల్లోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతిపాదించారు. అయితే ఎవరూ పోటీ లేకపోవడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా తాను పనిచేస్తానని అంటున్న అలపర్తి విద్యాసాగర్తో మా విజయవాడ ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. విజయవాడలోని ఏపీ ఎన్జీఓ భవనం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శిగా విద్యాసాగర్ కొద్దిసేపు క్రితం ఎన్నుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి విద్యాసాగర్ గారు ఆయన అడిగి మరీ సార్, ఈరోజు మిమ్మల్ని ఏదైతే ఏకగ్రీవంగా మొత్తం కూడా జిల్లాల 13 జిల్లాలు ఉమ్మడి 13 జిల్లాలు మొత్తం కలిపి ఎన్నుకోవడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. 30 సంవత్సరాల నుంచి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో జిల్లాలో అలాగే విజయవాడ నగర శాఖలో అనేక జాయింట్ సెక్రటరీగా, కోశాధికారిగా, జిల్లా సెక్రటరీగా, జిల్లా అధ్యక్షుడిగా 30 సంవత్సరాలు పనిచేసాం. రాష్ట్ర స్థాయిలో కూడా అనేక కార్యక్రమాల్లో అనేక విషయాల్లో కూడా రాష్ట్ర పనిచేసాం. ఇవాళ ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా మరి అన్ని జిల్లాలు కూడా నా పేరును ప్రతిపాదించడం, దానికి సంబంధించి ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఉద్యోగులకు సంబంధించిన అలాగే సంఘానికి సంబంధించిన అతి క్లిష్టమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఒక రకంగా రాష్ట్రానికైనా ఉద్యోగులకైనా క్లిష్టతరమైన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆ పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లోనూ ఆ పరిస్థితి చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఎక్కడన్నా నాయకత్వం, కొత్త నాయకత్వం వస్తే లేదా ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తే డిమాండ్స్ ఏమున్నాయి, మనం కొత్తగా ఏ డిమాండ్స్ పెడదాం, కొత్తగా ప్రివిలేజ్ రావాల్సినవి ఏమున్నాయి, మనం ప్రభుత్వాన్ని ఏం అడుగుతాయన్నాం. కానీ ఆ నూతన ప్రభుత్వం రాగానే, ఇప్పుడు నూతన నాయకత్వాలు రాగానే ఏదైతే గత 5 సంవత్సరాల్లో మాకు సంబంధించిన మొత్తాన్ని కూడా ప్రివిలేజెస్ అన్ని తీసివేసి, మాకు జీపీఎఫ్ లేకుండా చేసి, ఏపీజీఎల్ఐ లేకుండా చేసి, సరెండర్ లీవ్ లేకుండా చేసి, డిఏలు ఇదొక ఇది లేకుండా చేసి, డిఏ ఎరియర్స్ లేకుండా చేసి, పీఆర్సీకి సంబంధించింది లేకుండా చేసి, పీఆర్సీ కమిటీని అపాయింట్ చేసి ఆయనకి స్టాఫ్ను కానీ రూమ్ కానీ ఇవ్వకపోతే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయి, అలాగే 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి బకాయిలన్నీ పెండింగ్లో పెట్టి, పెన్షనర్స్కు ముఖ్యంగా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని ఇచ్చేసి, ఇట్లా చూస్తే మాకు అంతకుముందు 30-40 సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్స్ని, ప్రివిలేజెస్ అన్నింటినీ గత ప్రభుత్వం మొత్తం లాగేసుకుంటే ఇప్పుడు కొత్తగా అడిగే పరిస్థితి లేకపోగా జీతం కూడా 1వ తారీఖు ఉండరా బాబు అనే పరిస్థితిలో వాళ్ళ ఉద్యోగులంతా కూడా రావడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఇవాళ మేము చెప్తున్న డిమాండ్లు అన్నింటినీ కూడా అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం, మేము గత ప్రభుత్వం వచ్చిన 25,000 కోట్ల రూపాయలు పెడితే 5 సంవత్సరాల్లో మీరు 3 నెలల్లో 4 నెలల్లో మీకు ఎలా చేస్తామని చెప్పి ప్రభుత్వం అడుగుతుంది. ఉద్యోగులందరూ కూడా మరి అటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం దఫదఫాలుగా అయినా మాకు సంబంధించిన అంశాలు, ముఖ్యంగా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఏలు, దీని మీద సరెండర్ లీవ్లు, దీని మీద అటు పోలీసు వారు, కానిస్టేబుల్స్ కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవి గడిచిన 5 ఏళ్లలో ఏదైతే ఎన్జిఓ సంఘాలని ప్రభుత్వాలు నిర్వీర్యం చేసిన పరిస్థితి నెలకొందనుకోవచ్చా? ఒక రకంగా గత ప్రభుత్వం కొత్త సంఘాలను తీసుకురావటం, సంఘాల మధ్య ఇచ్చేయటం, ప్రభుత్వం దమన నీతిని ఉపయోగించటం, 4,000 కేసుల్ని ఈ 73 సంవత్సరాల చరిత్రలో 4,000 కేసులు ఉద్యోగ ఉపాధ్యాయుల మీద రిజిస్టర్ అయిన పరిస్థితిని ఇంతవరకు చూడాల. గత 5 సంవత్సరాల్లో 4,000 కేసులు. ఇదంతా అవటం వలన ఒక రకమైన నిర్లిప్త భావం, నాయకత్వం కూడా వీటిని సరైన దృక్పథంతో చూడలేదు, సరైన పటిష్టమైన దీంతో వెళ్ళలేదన్న భావన వాళ్ళ ఉద్యోగుల్లో కానీ ఉపాధ్యాయుల్లో కానీ ఉంది. మేమైతే ఎవరి కంట్రోల్లోనూ ఉండం, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కంట్రోల్లోనే ఉంటాం. ఇది పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా ఉద్యోగుల మనోభావాలు కాపాడుతామో, ఇటు పరిస్థితిలో వాళ్ళ యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా విద్యాసాగర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. సుబ్రహ్మణ్యంతో పూర్ణ, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.